నెట్ జీరో టార్గెట్గా మై హోమ్ ఇండస్ట్రీస్ అడుగులు వేస్తోంది. విశాఖ లాజిస్టిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయం కూడా ప్రారంభమైంది. యలమంచిలి మండలము ములకలాపల్లి మై హోమ్ ఇండస్ట్రీస్లో 8 హెవీ డ్యూటీ ఈవీ ట్రక్కులను ఇవాల్టి నుంచి లాజిస్టిక్స్ కోసం వాడుతున్నారు. మాంట్రా ఎలక్ట్రిక్ చెందిన రినో 5538 ట్రక్కులు ఆవాజ్ లిమిటెడ్ ద్వారా మై హోమ్ ఇండస్ట్రీస్కి చేరాయి. యూనిట్ హెడ్ రామస్వామి, మాంట్రా ఈవీ ఆవాజ్ లిమిటెడ్ సిఇఓ మహేష్ శర్మ వీటిని ప్రారంభించారు. లాజిస్టిక్స్లో ఈవీ ట్రక్లను ప్రవేశపెట్టిన తొలి సంస్థ మై హోమ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ లాజిస్టిక్స్, క్లీన్ మొబిలిటీ లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నంలో ఇదొక ముందడుగు. సాధారణ డీజిల్ ట్రక్కులతో పోలిస్తే ఈవీ ట్రక్కుల వల్ల 70% మేర ఖర్చు తగ్గుతుంది. కొత్తగా చేరిన 8 ఈవీ వాహనాల ద్వారా దాదాపు 400 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. మరోవైపు ఆపరేషన్ ఖర్చులు తగ్గించడం వల్ల పరిశ్రమలకు లాభం పెరుగుతోంది. మై హోమ్ ఇండస్ట్రీస్లో ఇప్పటికే 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు ఈవీ వాహనాలను కూడా జత చేయడంతో సంస్థ పూర్తిగా నెట్ జీరో లక్ష్యానికి మై హోమ్ ఇండస్ట్రీస్ చేరువవుతోంది. ఎలక్ట్రికల్ బల్కర్స్ 35 టన్స్ కెపాసిటీతో వీటిని మహాసిమెంట్స్ యొక్క సహకారంతో వీటిని మనం డిప్లాయ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ నుంచి ఇక్కడికి మనం స్లాగ్ని తీసుకురావడానికి వీటిని యూజ్ చేస్తున్నాం అనమాట. పొల్యూషన్ని తక్కువ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో 8 బల్కర్స్ని ప్రస్తుతం ఇనిషియల్ ఫేజ్గా డిప్లాయ్ చేస్తున్నాం. ఇవి ఎలా మనం యూటిలైజ్ చేస్తున్నాం చూస్తే వాటిని బట్టి దీన్ని పెంచే విధంగా మహాసిమెంట్స్ వాళ్ళతో మనం మాట్లాడుతాం. ఇది ఒక ఛార్జింగ్తో మీకు లోడెడ్లో ఒక 130 కిలోమీటర్ల వరకు వస్తుంది, అన్లోడెడ్లో ఒక 180 వరకు వస్తుంది. సో కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ 160 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ కింద వస్తుంది అనమాట. Our My Home Industries committed with the greener. This is our responsibility to maintain the nature and our responsibility to protect the society also. So in this regard, we are taking this EV stations as well as the EV vehicles. We are very much happy to start in Vizag grinding unit for the entire the unit as well as the entire the Andhra Pradesh divisions.